రాయలసీమ తెలంగాణ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు రైతుల నడ్డి విరిచాయి. భారీగా పంట నష్టం సంభవించింది. పైగా ఇప్పుడు మే నెల అంతటా వర్షాలు ఖాయమని తేలియడంతో వాతావరణం చల్లబడే మాట ఎలా ఉన్నా పంటలకు మరింత నష్టమేనని చెబుతా ఉన్నారు. తెలంగాణలో వడగండ్ల వానలు, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పశువులు మృతి చెందాయి. మామిడికి అపార నష్టం వాటిల్లింది. వందలాది ఎకరాల్లోని టన్నుల కొద్ది మామిడి పంట నేలరాలింది. దీంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పంట చేతికొచ్చే సమయంలో అకాల గాలివాన బీభత్సానికి మామిడి నేలరాలడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురికావలసిన పరిస్థితి ఏర్పడింది. గాలివాన బీభత్సానికి నేలరాలిన పంట కిలో 3-4 రూపాయలు కూడా ధర పలకడం లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు విన్నవించుకుంటున్నారు. చాలా నష్టమైపోయినాయి. మీరే చూడండి ఎంత బీభత్సంగా గాలి వాన, ఉరుములు మెరుపులు, 35 ఏళ్ల తోటలు ఎలా కాయలు ఎన్ని రాలాయో, కొమ్మలు ఎన్ని పోయాయో, చెట్లు ఎన్ని లేసిపోయాయో ఎవరు కానీ రావట్లే. అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ ఎలా మాకు నష్టపరిహారం కూడా ఎవరు అనుకోవట్లే, చూడట్లే, అసలు ఇలా రావటమే లేదు. మరి ఏం చేస్తున్నారో ఏమో డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కళ్ళు కూడా చర్య తీసుకోవట్లేదు. ఎలా మేము రైతులు బ్రతకడానికి మా సంవత్సరం పంట ఇది మాకు ఏమీ లేకుండా అయిపోయింది. మరి మీరేం చేస్తారు, ఎలా న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయండి. 15 గంటలు ఉండండి సార్, మాకు మాదిరిగా పూడ్చింది. మేమేం చేసేది, మేము ఎట్టు బతికేది? ఈ వాన వర్షం వచ్చేసి ఏదో తప్పిందిగా ఉండింది. ఏదో 4 కాయలు కాసినాయని మేము ఆశపడినాము. మా పరిస్థితి టై పూడ్చింది. మేము ఎట్టు బతికేది? మీరేదో మాకు అట్ట సహాయం చేయండి స్వామి. చంద్రబాబు నాయుడా, దేవుడా, మాకేదైనా చేస్తేనే మేము బతకగలుగుతాము, లేకుండా మా వల్ల ఏం కాదు స్వామి. తోపే ఉంది. ఖర్చు అయితే విపరీతంగా ఖర్చు పెట్టాము. 3 సార్లు దున్నిచ్చి మందులు కొట్టించి 3 సార్లు వచ్చిందే అర్ధ పంట వచ్చింది, పూత నిలిచింది. అందులో అకాల వర్షం వల్ల గాలి వాన బీభత్సంగా తోలి మామిడి చెట్లు కొమ్మలన్నీ ఇరిగిపోయి ఉండే పంటలో కూడా 3 టన్నుల పైన రాలిపోయింది. దీన్ని ఏరే కూలి కూడా రావట్లేదు. ఇప్పుడు ఏరినా ప్రయోజనం లేదు. దీన్ని ఎవరు కొంటారు, ఎక్కడికి తీసుకెళ్లాలా ఏమీ అయోమయంగా ఉన్నాము. గవర్నమెంట్ దీనిపైన స్పందించి, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన స్పందించి మా రైతాంగాన్ని, చిత్తూరు మండలం అంటేనే మామిడికాయలు మొత్తము, ఈ జిల్లా అంతా అలానే ఉంది, దీనిపైన స్పందించి వెంటనే మాకు ఏదన్నా వెసులుబాటు కల్పించాలని గట్టిగా కోరుకుంటూ విన్నవించుకుంటున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా బుచ్చయ్యగారిపల్లి గ్రామంలో 100 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. టెంపుల్ టౌన్ తిరుపతిలోనూ అడపాదడపా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం కూడా రోడ్లు మునిగిపోయేంత వాన పడింది. అక్కడక్కడ భారీ వృక్షాలు నేలకు ఒరగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొద్ది గంటల పాటు ఈ పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణలోనూ భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్నాయి. ఖమ్మం నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న తోటలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు. అకాల వర్షాలకు బొప్పాయి తోటలు నేలకూలగా 6 గాలం కష్టం నీటి పాలైందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని, అంతర పంటలుగా కూరగాయల సాగుతో రైతులకు అకాల వర్షాలు, గాలిదుమ్ము ప్రభావం లేకుండా ఉంటుందని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. లేకపోతే వరి లేటుగా వేయటం కావచ్చు, అదేవిధంగా మిర్చి, ఇటువంటి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మొక్కజొన్న కూడా పడిపోయింది. కాబట్టి ఈ పంటలన్నిటికీ ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో రైతు నిలబడలేడు. కాబట్టి అటువంటి పంటలో ఆ కాలంలో నష్టపోకుండా ఉండాలంటే మనం టైమింగ్ మార్చుకోవాలి. దాని తర్వాత పంటలను కూడా మార్చుకోవాలి. ఇప్పుడు అదే పామాయిల్ వేసినటువంటి రైతులు ఇటువంటి రాళ్ల వర్షానికి కానీ అకాల వర్షాలకు కానీ నష్టపోవట్లా. కాబట్టి రైతులందరూ ఆలోచన చేసుకోండి. ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టి జీవితాంతం కష్టపడి
పుస్తెలు కూడా తాకట్టు పెట్టి వ్యవసాయం చేసి రైతులు నష్టపోతున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ జిల్లాలో భారీగానే వర్షాలు పడుతున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో 300 మంది రైతులకు చెందిన 35,000కు పైగా మొక్కజొన్న, వరి ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మార్కెట్ యార్డుకు ధాన్యం బస్తాలు తెచ్చి 20 రోజులవుతున్నా అధికారులు కొనుగోలు చేయలేదని, దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు వీచడంతో చెట్లు నేలకూలాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఆదివారం వడగండ్ల వాన కురిసింది. అమీన్పూర్ ప్రాంతంలో రోడ్లపై ఉన్న జనం పరుగులు తీశారు. తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నట్లు వెల్లడించింది. ఈ వారాంతం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఖాయమని తేలిపోగా మే నెల మొత్తం అడపాదడపా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దానికి తగ్గట్లుగా ప్రజలు, రైతులు సిద్ధం కావాలని సూచించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, జనగాం, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.